ఎల్పిడిఓ ఫౌండర్ అండ్ చైర్మన్ సంఘం గారు ఉన్నారు. సో ముఖ్యంగా అండి ఇది డ్రెస్ గురించి వచ్చినటువంటి సంభాషణ. సో ఇవాళ మీరు ఒక విషయాన్ని మీరు గమనించుకోండి. ఇందులో మతాలను లాగారు, కులాలను లాగారు, ప్రాంతాలను లాగారు, అన్నిటిని లాగారు కేవలం ఒక మహిళను అడ్డం పెట్టుకునేసి. సో ఇటలీలో పుట్టినటువంటి సోనియా గాంధీ గారు ఒక సుష్మా స్వరాజ్ గురించి మాట్లాడుకోవాలి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు కవిత గారు ఒక అడ్మినిస్ట్రేటర్ని తీసుకోండి, మీరు ఐఏఎస్లో కానివ్వండి, ఐపీఎస్లో ఉన్నటువంటి మహిళలను తీసుకోండి ఇన్స్పిరేషన్ సమాజంలో. వాళ్ళని చూడగానే లేచి నమస్కరించాల్సి వస్తుంది. ఫిలింకి సంబంధించి, నటులకు సంబంధించి, నటీమణులకు సంబంధించిన బనియాన్ అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఒక హీరో సో ఆయన బనియాన్ వేసుకునేసి సూట్ వేసుకొని రాలేడు కదండి, అప్పుడు తెలియదు కదా. సో అలా ఒక అబ్బాయిని చూసినప్పుడు ఒక మహిళను అలా ఆ విధంగా మీరు ఎందుకు చూడట్లేదు? నేను సామాన్లు అన్నది ఇంకొక వర్డ్ వాడి సినిమా ఇండస్ట్రీ అనగానే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేయడమే సినిమా ఇండస్ట్రీ. దీన్ని బేస్ చేసుకునేసి మొత్తము సొసైటీలో ఇంకా వేరే సమస్యలు లేవండి, చాలా సమస్యలు ఉన్నాయండి. నాన్ వెజ్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఒక మహిళగానే కాదు, మీరు కూడా ఆ పదాలని ఈ రోజు మీడియా ముందు ఉపయోగించలేరు. ఈ గురించి నేను ఎక్కువగా స్పందించి దాన్ని అంత హైలైట్ చేయదలుచుకోలేదండి. గరికపాటి గారు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడంత ఆ స్టేజ్ కాదు, ఆ స్థాయి కాదు. సో ఇవాళ అతను మాట్లాడాడనేసో లేకపోతే ఇంకోరు మాట్లాడాడనేసో ఇది చెప్తున్నా కదండి. ఈ చర్చ అసెంబ్లీలో చర్చకు వస్తుందా అనే భయానికి వచ్చానని చెప్తున్నాను కదా. సో అతను విషయంలో మనం మాట్లాడేంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చకపోతే అతన్ని మనమే క్రియేట్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకునే ఫస్ట్ మీరు సింపుల్గా ఎవరైతే ఫాలో చేస్తున్నారో అన్సబ్స్క్రైబ్ చేసుకోండి.